అంటే మన హృదయాలు తెరవబడడం, దేవుని వాక్యము కొరకు స్పందించడం. యేసు ప్రభువారు ఇద్దరిని తీసుకొని త్రోవలో మాట్లాడుతూ వెళుతుండగా ఆయన వాక్యములు జ్ఞాపకం చేస్తుంటేనట వారి హృదయాల్లో మండేయట. చప్పట్లు దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు మండించబడి, ప్రార్థన చేసినప్పుడు నువ్వు మండించబడాలి, ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు మండించబడాలి. మొత్తం మీద నీవు దేవుని సందులో ఏమి చేస్తున్నా మంటతో చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిందా? రోషముతో చేయాలి, బాధ్యతతో చేయాలి, భారముతో చేయాలి, విశ్వాసముతో చేయాలి. చప్పటి పడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. మహిమ, 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 మహిమ నీకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు
ప్రభు సన్నిధిలో మనము ఆయన పాదముల చెంత ప్రణమిల్లగలిగితే, సాష్టాంగపడగలిగితే ఆయన మనలను ఎంతకైనా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు, అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచే దేవుడు. మన పట్ల ఆయన కలిగి ఉన్న కోరికే అది. కానీ ఆయన హెచ్చించాలి అనుకునే దానికంటే మనకు మనం అణిచి వేసుకుంటాం. దేవుడు హెచ్చించడానికి బదులుగా దేవుని సహవాసానికి దూరమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా హెచ్చించబడగలము, ఎలాగో ఆశీర్వదించబడగలము. అందుకే దేవుని వాక్యపు మంట మనలో ఉండాలి. దేవునికి ప్రార్థనలో మంటతో కూడిన విశ్వాసం మనకు ఉండాలి. అందరం హృదయపూర్వకంగా మన గుండెల మీద చేసుకుంటాం. నాతో కలిసి ఎవరు స్వరాలు దాచుకోవద్దు. గట్టిగా హృదయపూర్వకంగా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. చెబుదామా? నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. అమ్మగారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ జీసస్. దేవాబా శారామ సిక్కోరామ సందేహన భాష. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా సంఘం ఎలా ఉంటాము, సంఘం ఎలా క్షమించాలి, సంఘం